సాగు యోగ్యమైన భూమి 1.48 కోట్ల ఎకరాలు, ఇవ్వాల్సిన భరోసా 8,880 కోట్లు, సర్కారు ఇచ్చేదెంత 1.36 కోట్ల ఎకరాలలో వ్యవసాయ పంటలు, ఉద్యానవన పంటలు మరో 12 లక్షల ఎకరాలు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం యాసంగిలో 1.48 కోట్ల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలి. మొత్తం భూమికి ఇస్తారా, ఇంకా కోతలు పెడతారా, సాగు చేస్తేనే ఇస్తారా అనే దానిపై స్పష్టత గారు. ఇప్పటి వరకు రైతు భరోసా మీద స్పష్టత ఇయ్యని గవర్నమెంట్ ఇప్పుడు మంత్రో మాట సీఎంఓ మాట చెప్పడం వలన రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం 10,000 ఇవ్వడం జరిగింది ఎకరానికి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తే 15,000 ఇస్తానని ఇప్పటి వరకు కూడా దాని మీద స్పష్టత లేకుండా 2 పంటలైనా కూడా రైతు భరోసా ఇవ్వలేకపోతుంది. ఇప్పుడు మొత్తం 1.48 కోట్ల ఎకరాలకు మొత్తం రైతు భరోసా ఇస్తే 8,880 కోట్లు అవుతుంది. కానీ మీరు సాగుబడి అయ్యే భూమికే ఇస్తారా, లేక మామిడి తోట, నిమ్మ తోట వాటికి ఇస్తారా? వాటికి ఇస్తే 8,880 కోట్లు కావాలి. దానిపై స్పష్టత ఇవ్వండి రైతులకు. లేని పక్షాన మరి కోతలు పెడతారా, దీనిలో ఇంకేమన్నా కటాఫ్ పెడతారా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటిపై రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడడం జరుగుతుంది. కానీ మీరు ఇప్పటి వరకు కూడా రైతులకు స్పష్టత ఇవ్వలేకుంటున్న కాంగ్రెస్ పార్టీ దీనిపై రైతులు ఎంతో ఆగ్రహానికి గురి కావడం జరుగుతుంది. 15,000 ఇస్తానని 12,000 ఇస్తానని చెప్పడం ఇది ఎంతవరకు న్యాయం? దీనిపై తెలంగాణ ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలియజేయడం జరుగుతుంది.